భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మరోసారి పీఓకే గురించి చర్చ నడుస్తుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపష్కృతంగా ఉన్న పీఓకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే ఈ పీఓకేను సొంతం చేసుకుంటే భారత్ ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం చేసుకున్న ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా ధీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పీఓకేను తిరిగి సొంతం చేసుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా సాయం కోరుతున్న విషయం తెలిసిందే. అయితే పీఓకేను సొంతం చేసుకోవడం వల్ల భారత్కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతం భారత్లో అంతర్భాగమైన విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా విడిపోయింది. తర్వాత పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చింది. ఇక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి వారిని భారత్లోకి పంపించి విధ్వంసానికి పాల్పడుతుంది. పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడి నుంచి ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లకు చేరుకోవాలంటే పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీఓకే మనదే అయితే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రష్యా నుంచి భారత్ ఆయిల్ ని సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యా నుంచి నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆయిల్ ని దిగుమతి చేసుకునే వీలుంటుంది. మరోవైపు పీఓకే చాలా దేశాలతో సరిహద్దులో కలిగి ఉండటంతో చైనా తన వాణిజ్యపరమైన అంశాలకు పీఓకేను వేదికగా చేసుకుంటూ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలతో పీఓకే సరిహద్దు కలిగి ఉండటంతో చైనాకు వీలుగా మారింది. ఈ పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి. ప్రధానంగా పీఓకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన యురేనియం కూడా ఇక్కడ లభిస్తుంది. అలాగే నీలం, జీలం నదుల సాయంతో జల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి జమ్మూ కాశ్మీర్ సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపు మార్చేందుకు వీలుంటుంది. పీఓకేను స్వాధీనం చేసుకోవడం వల్ల భారత్ ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి.